జగన్మోహన్ రెడ్డి గారికి అసలుకే అభ్యర్థులు దొరకడం లేదు అంటే ఇప్పుడు పార్టీలో ఉన్న మంత్రుల మధ్య విభేదాలు కారణమవుతున్నాయి. కొత్త తలనొప్పులు అయితే వస్తున్నాయి. ఇంతగా పార్టీలో ఉన్న మంత్రులకి ఎవరెవరికి విభేదాలు వస్తున్నాయి, ఎందుకు ఇలాంటివి చేస్తున్నారు, ఈ అంశాన్ని మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే మామూలుగానే జగన్మోహన్ రెడ్డి గారికి అభ్యర్థుల కొరత అనేది మనం చూస్తున్నాం. ఇదే టైంలో ఆ పార్టీలో ఉన్న మంత్రులే ఇద్దరి మధ్యన విభేదాలు వచ్చాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి కొత్త తలనొప్పి వచ్చిందని చెప్పేసి మన వార్తలలో వస్తుంది. సో ఇందులో అసలు ఏంటి సార్ వాళ్ళిద్దరి మధ్యలో విభేదాలు ఏంటి, ఎందుకు ఇలా అయిపోతున్నారు? అంటే ఎక్కడికక్కడ ఎలా ఉంటుందంటండి, ఒకడికి ప్రాధాన్యత ఇస్తే మనకు ప్రాధాన్యత ఇవ్వలేదు అనుకోవడం, లేదంటే ఆ సందర్భంలో వాళ్ళకి పిలిచి వీళ్ళకి పిలకపోతే వాళ్ళకి పిలిచాడు నాకు పిలవలేదు అనుకోవడం. అంటే ఎలా ఉండాలంటే ప్రతిది కూడా ఇగోసు. అందులో రాజకీయాలు అనేవి ఆయన ఎవరు మన ఉండవల్లి అనుకుమార్ గారు అన్నట్టు సర్టెన్ రూల్స్ రెగ్యులేషన్స్, దానికి నియమాలు నిబంధనలు, ఈ గేమ్ ఇలాగే ఆడాలి అనే ఎటువంటి నియమ నిబంధనలు లేని ఏకైక గేము పాలిటిక్స్. రాజకీయాల్లో ఏ గేమైనా ఆడొచ్చు, ఎవడు ఎలాగైనా ఆడొచ్చు. లేదు బ్యాటింగ్ ఇలాగే చెయ్యాలి, 6 ఇలాగే కొట్టాలి, రన్నింగ్ ఇలాగే తీయాలని ఒక రూల్ ఉంటుంది క్రికెట్కి. గోల్ ఇలాగే చేయాలని ఉంటుంది ఫుట్బాల్కి. ఓకే, నెట్ పై నుంచే షటిల్ని కొట్టాలి అని ఉంటుంది షటిల్ బ్యాట్కి. సో దీనికి ఏ నిబంధనలు లేవు. ఎవడు ఎప్పుడు ఎటైనా మారచ్చు, ఎటైనా యూటర్న్ తీసుకోవచ్చు. వాడు ప్రయోజనాల కోసం, వాడి పదవి కోసం ఎవడు ఏదైనా చేయొచ్చు. ఆయన బాగా చెప్పాడు. ఆ స్టేట్మెంట్ నాకు బాగా నచ్చింది. కరెక్టే కదా. ఇప్పుడు అక్కడ అమలాపురంలో మాజీ మంత్రి చిట్టిబాబు గారి విగ్రహ ఆవిష్కరణకి అటు అమలాపురం ఎంపీ చింతా అనురాధ గారు వచ్చారు, ఈయన మంత్రి విశ్వరూప్ గారు కూడా వచ్చారు. ఈయన మంత్రి, ఆవిడ లోక్సభ మెంబరు. ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన వాళ్ళే. ప్రాధాన్యతలు తేడాలు వచ్చేస్తాయిగా. ఇప్పుడు ఇంకా మీరు అన్నట్టు ఇది వాళ్ళ కొత్త లేటెస్ట్. నిన్నటికన్నా ఏం జరిగింది, నగరి అది చిత్తూరు జిల్లాకు సంబంధించి ఒక అంశం వచ్చింది. రోజా గారికి మంత్రి ఆవిడకి ప్రాధాన్యత ఇవ్వకుండా అక్కడ ఉన్న ఆయన కేజే కుమార్ గారు కానీ లేదంటే చక్రపాణి గారు కానీ ఈవిడికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. వాళ్ళు కొన్ని గతంలో ఈవిడికి పిలవకుండా కొన్ని రిబ్బన్ కటింగ్ లాంటివి చేశారు. సో ఆవిడ కూడా ఒకసారి ఇలాగే ఆవిడ మాట్లాడిన వాయిస్ ఒకటి యూట్యూబ్లో వైరల్ అయ్యింది. నాకు అసలు పట్టించుకోవట్లేదు, మన పార్టీలోనే ఇలాంటి చీలికలు ఉంటే రేపు పొద్దున్న మన పార్టీని ఎవరు విశ్వసిస్తారు, నాకు ఎవరు పోటీలో గెలిపిస్తారు అన్నట్టు కూడా ఆవిడ నిర్లిప్తత వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈవిడది కూడా అదే పరిస్థితి. మంత్రి విశ్వరూప్ గారు ఆయన నాకు బలగము ఆయనకుంది, ఆయన మంత్రి గారు కాబట్టి స్థానికమైన బలము అంతా నేనే అన్నట్టు చూసుకో. ఆయన పేరు ఇంకోరెవరు, రాజంపేట ఎంపీ చీఫ్ గెస్ట్గా పిలిచారు మిథున్ రెడ్డి గారు. సో వాళ్ళందరూ సమక్షంలో ఉంటుండగా మాట్లాడితే ఈయన మొత్తం అంతా చేశారు. విగ్రహావిష్కరణ అయిపోయింది. ఆ తర్వాత దాని చుట్టూ పార్కుని డెవలప్ చేయడానికి చింతా అనురాధ గారు కూడా వచ్చారు. ఆవిడ కూడా ఆయన నిధుల్లోంచి ఎంతో కొంత 5 lakhs శాంక్షన్ చేశారు. అన్నీ అనుకున్నారు. ఇప్పుడు వేదిక మీద ఉన్నప్పుడు అందరికీ మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వాలి. అధ్యక్షత అనేది ఒకరు వహిస్తారు. ఆ అధ్యక్షత వహించినప్పుడు నెక్స్ట్ మన ఎంపీ గారు మాట్లాడతారు అన్నట్టు 2 ముక్కలు మాట్లాడిస్తే అయిపోయింది కదా. కావాలని పట్టి చేశారన్నట్టుగా కనిపిస్తోంది అక్కడ. అంటే మైక్ ఇవ్వలేదు మాట్లాడడానికి, అంటే తను విరాళాలు ఇచ్చినా కూడా తనను ఎందుకంత ఆమెకి ఆదరణ రాలేదు అని చెప్పేసి తను బాధపడడం జరిగింది. వర్గపోరు, దట్ ఈస్ నథింగ్ బట్ వర్గపోరు అంతే. అంటే ఇప్పుడు మీరు లోక్సభ అయితే ఎవరికి ఎక్కువ, నేను ఇక్కడ మంత్రిని, నేను స్థానికంగా ఉంటాను, నా బలం ఎక్కువ అనే ధోరణి ఉంటుంది జనరల్గా. మీరు అబ్జర్వ్ చేయండి. స్థానికంగా ఉండే ప్రజలకు కూడా ఎంపీ అంటే ఎక్కువగా తెలియదు. ఎందుకు, ఆయన ఒక దగ్గర 7 నియోజకవర్గాలకి ఒక ఎంపీ, 7 అసెంబ్లీ నియోజకవర్గాలకి. బట్ ఆయన ఎప్పుడు ఎన్నికల టైంలో వస్తారు. ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర వాళ్ళతో ఫైట్ చేసో లేదో చేసి వాళ్ళు నిధులు తెప్పించడం ఏదో చేస్తారు ఎంపీ అనేవాడు. ఇక్కడేంటి, వీళ్ళు స్థానికంగా మేమే పరిపాలన మా చేతిలోనే అంత ఉంటుంది, లోకల్గా ఉంటాం కదా అని కొంచెం ఆ బిల్డప్, ఆ ఫీలింగు, ఆ ఈగో ఉంటాయి. మరి అక్కడ ఆ తారతమ్య భేదాలు వచ్చేస్తాయి. దట్టు ఎందుకో ఫిమేలు ఆ యాంటీ జెండర్ పదవులు వచ్చేసరికి, అంటే వాళ్ళకు మేలు వీళ్ళు ఫిమేల్ అనో, లేదంటే ఈవిడ మన మీద కూర్చోలేదేంటి అని ఫీలింగు చాలామందికి రకరకాలుగా ఉంటాయి. మొత్తానికి ఏదో లేదంటే నెక్స్ట్ కూడా ఆవిడకి ఇస్తారా ఇవ్వరా, లేకపోతే ఈయన సజెస్ట్ చేసిన వాళ్ళకి ఇవ్వకపోయారు అనుకోండి, అదొక ఫీలింగ్ ఉంటుంది కదా. జనరల్గా మంత్రి విశ్వరూప్ గారు సజెస్ట్ చేసిన వ్యక్తికి కానీ టికెట్ ఇవ్వకపోతే ఈవిడ ఏదో చేసింది, ఈవిడ వల్ల అవ్వట్లేదని చెప్పి ఇంక సరే ఆవిడని ఏదో చెయ్యాలి, ఆవిడని అలాగైనా అవమానపరచాలి, లేకపోతే ఆవిడని పట్టించుకున్నట్టు ఉండాలి. మనమేం పట్టించుకోము, ఆవిడకే తెలుస్తుంది అసలు ఆవిడని గెలిపించింది మనమేగా అనే ఫీలింగ్లో ఉంటారు వీళ్ళు.
ఇప్పుడు లేదా ఆవిడ ఏమైనా సిఫారసు చేస్తే ఈయన తప్పించుకుంటున్నాడని ఈయన ఇలా చేస్తున్నాడు కదా అని చెప్పి ఆవిడే మనసులో ఉన్నది తెలియదు. ఇప్పుడు రాజకీయాలంటేనే వర్గపోరు సహజం అమ్మ. కాకపోతే సొంత పార్టీలో దట్టు ఎన్నికల ముందు ఎట్లాగా ఒకవేళ పేకల వరకు కోపం ఉన్నా కూడా బయటపడకూడదు. బయటపడకుండా అమ్మగారు నమస్తే నమస్తే. ఇప్పుడు మొన్న కేసీఆర్ గారి విషయం తీసుకోండి. ముఖ్యమంత్రిగా ఉన్నారు 2 పర్యాయాలు. రెండోసారి ప్రధాని గారు వచ్చారు, 4-5 సార్లు వచ్చారు హైదరాబాద్కి. ఒక్కసారి నేను వెళ్ళారా ప్రోటోకాల్ పరంగా కానీ లేదంటే గౌరవ మర్యాదల పరంగా కానీ? మరి తెలంగాణ సంప్రదాయం గౌరవం ఇదేనా అంటే ఏం మాట్లాడతాం? మీకు నచ్చలేదు మోడీ గారు, నేను వెళ్ళలేదు. నచ్చలేదు అంటే వెళ్ళకూడడానికి లేదు, తప్పదు, అక్కడ ఆప్షన్ లేదు. ఇప్పుడు మీ బాస్ ఉన్నారమ్మా, మీ కంపెనీ బాసు, ఆయనన్నా మీకు నచ్చలేదు కానీ ఎదురుపడితే తప్పదుగా. అంతే సార్. గుడ్ మార్నింగ్ సార్ నచ్చకపోయినా మనసులో లేకపోయినా పైకి నోటితో అయితే మనం దాని తర్వాత నువ్వు సైడ్ అయిపో, నీ పని నువ్వు చూసుకో. ఇక్కడ కూడా ఆయన వెళ్ళి మాకు నమస్తే రండి, ఆ తర్వాత సార్ నాకు మీటింగ్ ఉంది అని చెప్పి మిగతా వాళ్ళకి ఎవరికి అసైన్ చేసి వెళ్ళిపోవచ్చు కదా. ఆయన కూడా ఆయన సభలకి అన్నిటికీ వెళ్ళాలని ఎక్కడుంది? ఆయన ఎంతగా ఎలాగా మంది మార్పులు ఉంటుందో, ఆయన పార్టీ వాళ్ళు వీళ్ళు ఉంటారు, అంతా అవుతుంది. సో అలా చేయాలి. అలా చేశారా కేసీఆర్ గారు? లాస్ట్ టైం చేయలేదు. సో ఇక్కడ కూడా ఈ చింతామో అనురాధ గారు కానీ లేదంటే ఆయన విశ్వరూప్ గారు కానీ అమ్మ నమస్కారం అమ్మా బాగున్నారా అయిపోయింది, అమ్మగారు మాట్లాడతారు ఏమంటారు? లోపల మాత్రం మాట్లాడతారు అని అనుకో, నీ ఇష్టం. కానీ బయటికి మాత్రం బాగున్నారా, అంత బాగుందా, ఎలా నడుస్తున్నా ఏంటి అంటే మీరు అనేది ఏంటంటే ప్లాస్టిక్ నవ్వులైనా నవ్వుతే అయిపోద్ది కదా, నవ్వాలి. అదే రాజకీయం. మీకు మీరంటే నచ్చకపోయినా సరే బయటికి మాత్రం బాగున్నారమ్మా నమస్కారం, బాగున్నారా, ప్రజలందరూ మన స్థానిక ఓటర్లందరూ బాగానే ఉన్నారు కదా. ఎవరమ్మా అంత గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయి ప్రజలకి సేవ చేసే నాయకులు ఈ రోజుల్లో? అందరూ మరి ఆర్టిఫిషియల్ నవ్వులే కదా. మీరంటే ప్లాస్టిక్కో ఐరన్నో మీరు ఏం పేర్లు పెట్టుకోండి, ఆర్టిఫిషియలే. నాభి నుంచి వచ్చే ఫీలింగ్ ఎక్కడుంది? మనస్ఫూర్తిగా మాట్లాడేది ఎక్కడుంది? అంతా ఆ మ్యానిపులేషన్స్, క్రియేటివిటీలు ఆర్టిఫిషియల్లే అయిపోయాయి. దానివల్ల నిజంగా వచ్చేవాళ్ళు కూడా నమ్మలేకపోతున్నాం. అవును సార్. ఇప్పుడు మనము బస్ స్టాండ్లో నిలబడితే బాబు నా పర్స్ పోయింది బాబు, మా ఊరెళ్ళ డబ్బులు ఇవ్వండి అని అడిగితే అలాంటి వాళ్ళు ఎక్కువ మందిని చూసేసరికి నిజంగా పోయినోడు కూడా ఏమో. నన్ను ఒకసారి ఒకటి ఇలాగే అడిగితే ఎక్కడికి వెళ్ళాలి చెప్పు, టికెట్ తీసిస్తాను నేను అని చెప్పాను. వాడు వెళ్ళిపోయాడు, అంటే వాడు ఫేక్ అన్న ఫేక్. ఇంకోసారి ఒక అమ్మాయి అన్న ఆకలేస్తుందమ్మా అన్న అంటే ఏం తింటా చెప్పు, వద్దంట డబ్బులే కావాలి, పెట్టిస్తా ఉంటే వద్దంట. మరి ఆకలేస్తుంది తినొచ్చు కదా, పెట్టిస్తానన్నాను కదా, వాళ్ళకి డబ్బులు మాత్రమే కావాలి. పోనీ అక్కడ ఇంకో వెర్షన్, ఇప్పుడు మన వెర్షన్ వాళ్ళ వెర్షన్ కూడా ఏమో ఆల్రెడీ తిన్నారేమో, మధ్యాహ్నం కోసం అడుగుతున్నారేమో, అలా కూడా అనుకోవచ్చు కదా. నిజంగా అయితే అలాగ ఇవ్వచ్చు, తప్పులేదు. సరే మధ్యాహ్నానికైనా తినడానికి దాన్ని పనికి వస్తుంది కదా. అలా ఇస్తే కొంతమంది తాగి పడిపోయిన కూడా చూసాం మనం. కాబట్టి ఇవన్నీ లేవమ్మా వెళ్ళిపో, లేదంటే అమ్మ బాగున్నారా. ఆ రాజకీయాల్లో మీరు అన్నట్టు ఆర్టిఫిషియల్ అనేది నచ్చకపోయినా లేకపోయినా తెచ్చి మరీ ఓన్ చేసుకొని నటించాలి, అదే రాజకీయం. అలా ఓపెన్ అయిపోతే రేపు పొద్దున ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఓపెన్ అయిపోయాడు ఆయన విశ్వరూప్ గారు. అంటే మనం చూస్తున్న వార్తల ప్రకారం ఎందుకు ఓపెన్ అయిపోవాలి? లేదంటే ఈయన మాట్లాడేసి ఈయన వెళ్ళిపోవచ్చు కదా స్టేజ్ దిగి. వాళ్ళు ఏదో పడతారు, మీరు మొత్తం ప్రోగ్రామ్ అంతా క్లోజ్ ముగింపు ఎందుకు పలికియాలి? పైగా మహిళ, మీరు ఒక ఎంపీ స్థానంలో ఉన్న మహిళకే మీరు ప్రాధాన్యత ఇవ్వకపోతే పార్టీలో కార్యకర్తలకు ఏమిస్తారు, ఇంక ఓటర్లకు ఏమిస్తారని ఇంకెలా తీసుకుంటారు కదా ప్రతిపక్ష వాళ్ళు. ఆల్రెడీ వైసీపీ నుంచి మీరు అంటే రోజుకొకరు బయటకు వస్తున్నారు, రోజుకొకరు దుమారం బయటకు లభిస్తుంది. అలాంటి ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. ఇట్లా నచ్చిన మేమే గెలుస్తామనంటే మహామహోల్గా తప్పలేదు. ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీఆర్ఏ ఓడిపోయాడు, మొన్న కేసీఆర్ఏ ఓడిపోయిన ప్రజాస్వామ్యం మనది. అట్లా చేస్తే అలా జాగ్రత్తగా ఉండాలి కదా. చూద్దాం ఇవాళ ప్రజలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.